ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మార్చి నెల 18వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య లోపుగా మిమ్మల్ని చీయన్న వారి మీ కాళ్ళు ముక్కుతారు. ఊహించని రాజయోగం మీకు పట్టబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? మార్చి 18వ తేదీ శక్తివంతమైన అమావాస్య లోపుగా మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలకు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. ఈ మేషరాశి వారి జీవితంలో చాలా మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం. ఎదురయ్యే ఆటంకాలను సులభంగా అధిగమిస్తారు. పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి పనిచేయడం లాభదాయకం. ఇష్టదేవత స్తోత్రం జపించండి, మేలు జరుగుతుంది. ఆత్మశక్తి మీకు పెరుగుతుంది. ఈ వారం మీకు అత్యంత అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుదనం ప్రదర్శిస్తే విశేషమైనటువంటి విజయాలు సాధ్యమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభించి ఉన్నత స్థితి దిశగా అడుగులు పడతాయి. గతంలో ఏర్పడిన ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో లక్ష్య సాధన అనేది స్పష్టంగా మీకు కనబడుతుంది. కొత్త అవకాశాలు అనేవి కూడా దక్కుతాయి. ఆర్థికంగా శుభయోగం ఉండి లాభాలు కూడా పెరుగుతాయి. ధనాన్ని సద్వినియోగం చేస్తే స్థిరాస్తి వృద్ధి సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీ యొక్క నిర్ణయాలకు బలమిస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం లేదండి. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో మీ జీవితం అయితే కూడా పూర్తిగా మారిపోతుందండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు చూస్తారు. 2026 కూడా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వీరి రాశిఫలాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడి అనుగ్రహంతో ధనలాభం, కానీ శని, రాహు యొక్క ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం అసలు తప్పవు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడు ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం కూడా చాలా అధికంగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలవారుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో 2వ స్థానంలో గురుడు, 3వ స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరొక వైపు కేతువు 5వ స్థానం నుండి, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు 9వ స్థానాల నుండి సంచారం చేయనున్నాడు. రాహు 11వ స్థానంలో, శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాడేసతి సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల సమస్యలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరం ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతమైన ప్రయోజనాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి నుండి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన ఏడాది పొడవునా కూడా వీరికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా 2026 ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12వ తేదీ వరకు కూడా విశేషమైన లాభాలు పొందే అవకాశం అయితే మీకు కనిపిస్తోంది. అయితే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మరొక వైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు
ఆటంకాలు అనేవి కూడా తల ఎత్తవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు వీరు కష్టపడి పనిచేయాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ యొక్క పనులను కూడా సమర్థవంతంగా ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివరిలో కెరియర్ పరంగా గణనీయమైన మార్పులు కూడా చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో చాలా అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మార్చి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాల్సి ఉంటుంది. ఎవరికి కూడా డబ్బు అనేది అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే అది తిరిగి వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి కొత్త ఏడాది 2026 విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాది విద్యార్థులు కొంత కష్టంగా కూడా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు అనేవి తీసుకోవాలి. మేషరాశి వారికి ఏడాది 2026 ఆరోగ్యపరంగా చాలా అనుకూలత అనేది ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మానసికంగా, శారీరకంగా కూడా బలంగా మారుతారు. ఇప్పటికీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితమైనటువంటి ఉపశమనం కూడా మీకు దక్కుతుంది. అయితే మార్చి చివరిలో చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుండి మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరొక వైపు మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురువు గ్రహాలు మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కనుక. మేషరాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో మీకు సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయండి. మీ యొక్క ప్రేమ వివాహానికి మీ యొక్క ఇంట్లోని పెద్దలు అంగీకరించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేయాల్సిన పరిహారాలు: మేషరాశి వారి ఏడాది ప్రతిరోజు సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యాన్ని సమర్పించాలి. మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. ఓం బ్రహ్మ హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించాల్సి ఉంటుంది. మంగళవారం కుజుడికి, శనివారం రోజున శని మంత్రాలను జపిస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటో కూడా చూసేస్తారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.